హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాంట్లోనే పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంట్లో కారం 3 స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. లేదు కారం బాగా తినే పని అయితే 3 స్పూన్స్ వేసుకోండి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే గరం మసాలా మరియు చికెన్ మసాలా, చికెన్ మసాలాను వేసి దాంట్లోనే ఫుడ్ కలర్ని కూడా కొద్దిగా వేయాలి. ఫుడ్ కలర్ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తాన్ని ముక్కలకు బాగా పట్టించి ఇప్పుడు ఆ ముక్కలను మనం బాగా పట్టించిన తర్వాత ఒక 15 నిమిషాలు మూతను వేసి కాసేపు బాగా ఇప్పుడు బాండల్లో నూనె వేసుకొని దాంట్లోనే ఫస్ట్గా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ మొత్తాన్ని ఆ నూనె బాండల్లో వేసేసేయాలి. దాంట్లోనే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మూత వేసి ఒక 15 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంది. ఒక సిమ్ ఫ్లేమ్లో 15 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఇలా చికెన్ ముక్కల నుంచి నూనె వేరవుతుంది. అలా వేరైందంటే మన చికెన్ బాగా కుక్ అయిపోయినట్టే, మన ఫ్రై కూడా చాలా బాగుందంటే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది చికెన్ ఫ్రై. తప్పక ట్రై చేయండి. నా స్టైల్ చికెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. Please do like, subscribe my channel.